ఏం చేస్తుంటావు బాబాయ్? నేను కూలి పని చేస్తున్నాను. కూలి పనేనా? రైతు వారి పని. అవునా? రైతు వారి పని, వ్యవసాయం. వ్యవసాయం. అమ్మాయిని అంజనాపురం వచ్చాము, అది ఆంధ్ర. తెలుసు నాకు అంజనాపురం తెలుసు. ఆంధ్ర. ఎంత మిగిలింది ఏమన్నా? వ్యవసాయం అంటే కూలికి ఒక రైతు కింద పోతా. అయ్యో, రైతు కింద నెలకు 18,000 అన్నం పెట్టి. నాకు ఒక్క అమ్మాయి అంజనాపురం ఇచ్చా. భలే సమస్య వచ్చి పడింది. ఇక పొలాలు లేవా ఆంధ్రాలో మరి? ఎవరికి? మీకు లేదు. మా అత్తగారు పెట్టిన ఎకరం ఉంది సత్తుపల్లి. సత్తుపల్లి దగ్గర ఏతాళ్ళకుంటా. రేపు పెళ్ళికి పోవాలా, మా మరదల కొడుకుది పెళ్ళి. అందుకనే నీట్గా గడ్డం గిడ్డం చేసుకొని నీట్గా. గడ్డం ఎప్పుడైనా గడ్డం ఎప్పుడు గడ్డం పెరగనీళ్ళు, ఒక వారమే గడ్డం పెరగనీళ్ళు. అదే నీట్గా ఉండాలి. నీట్గా ఉంటుంది, గడ్డం పెరగనీళ్ళు. అదే ఒక పాప, ఇద్దరు పాపలేదు. ఒక పాప చిన్నప్పుడు చనిపోయింది. మా ఆడవాళ్ళు కూడా చనిపోయారు నాన్న. మీ వైఫ్ కూడా చచ్చిపోయిందా? అయ్యో, చచ్చిపోయి 10 ఏళ్ళు. సారీ బాబాయ్. ఒక్కనే ఇక ఏం కాదులే. ఇక టైగర్ లా ఉండొచ్చు, ఒక్కలే ఉండి ఇంకా టైగర్ లా ఉండొచ్చు. పనికి పోతుంది అనుకో, మాటిపూట సుడిపడి వస్తా. ఒక 90 వండుకోవడానికి ఇబ్బంది అయినా, బట్టలు ఉతుక్కోవాలన్నా. అయ్యో అవును, మరి అది ఇబ్బంది కాదు. అదే ఉందనుకో, ఒకళ్ళ మంది దాకా వచ్చింది అనుకో, వంట చేసి పెడుతుంది, ఒక ముద్ద వండి పెడుతుంది. ఒకళ్ళ మంది ఎక్కువ వచ్చినా నేను కూర్చోబెట్టి కాళ్ళ మీద కూర్చోబెట్టి పెట్టేది. అయ్యో అసలు మనిషి మాయా. అయ్యో, ఎట్లా మరి అమ్మ ఎట్లా ప్రాబ్లం ఎట్లయింది? జబ్బు చేసింది. మందులు మింగల మింగుతుందనేది నేనే పొద్దాక వారక్కపోయేవాడిని. అడగాలిగా, అడుగుతూనే ఉండా. ట్యాబ్లెట్ కనపట్లా. ఒకనాడు గోడ అవతలకి ఎక్కి చూసా, అద్దలుండే. అమ్మని మాతలన్నీ ఆడి అని పక్కన తింటామని అడిగా. నాకేం జబ్బానయా, నాకేం జబ్బా, ఆ మాత్రం నేను మింగుతానది. అయ్యో, ఏంటంటే నేను మింగట్లేదు. నేనేం చేసేది? కష్టాలే బాబాయ్. నేను ఎప్పుడు కూడా ఇట్లా బండి మీద ఇట్లా కార్లో ఖాళీగా పోతున్నప్పుడల్లా ఎవరికో ఒకళ్ళకి ఇట్లా సాయం ఇట్లా ఇట్లా ప్రతి ఒక్కళ్ళ బాధలు ఇంటంటే నాకు భలే బాధ అనిపిస్తుంది. మొన్న కూడా ఒక బాబాయ్ 85 సంవత్సరాలు ఈ ఎండలా నడుచుకుంటూ కూలి పనికి పోయి వస్తాడు. 85. ఏంటి అసలు పింఛన్ ఏమైనా వస్తుంది బాబాయ్? ఇక్కడ అట్లా ఏమైనా వస్తే ఆధార్ కార్డులో తక్కువ పడదు. అయ్యా, 62 సంవత్సరాలు. ఇప్పుడు అంటే ఆంధ్ర కిందనేనా? ఆంధ్ర. ఓకే. మా బొడ్డులు అంజోడులు, మా రాజకీయ నాయకులు అంజోడులో బొడ్లు, టీడీపీ నాయకులు బొడ్డు కాకూడదు. సర్లే, ఇక వాళ్ళు అంతా మోసగాళ్ళే ఉంటారు. రాజకీయ మోసం మామూలు మోసం కాదు. జగనే గెలవాలి అసలు పక్కాగా. అసలు ఏదో మోడీ గాడని బొల్లోడు కిలాడి చేశారు. వాళ్ళిద్దరు కిలాడి చేశారు అన్న. ఇప్పుడు అక్కగా పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మంచిదే. కొత్త తాగుబోతులు అని చూడు. మీ అల్లుడా 2 నెలలు అయితే నా సెల్లు బ్యాలెన్స్ అయిపోయి నేనేపియాలంట ఆ యదవకి. అరే ఈ యదవలు కూడా ఇట్లాంటి తయారయ్యేది. ఆ యదవ నా కొడుకు 2 టచ్ ఫోన్ కొనిపెట్టా. మాలేసుకుంటే ఇడుములు నేను అప్పు చెప్తున్నా. ఎవరికి వచ్చిపోయి 10,000 రూపాయలు కట్టా. నన్ను రమ్మంటావా? ఒక రౌండ్ వేసుకోమంటావా? నేను డిపార్ట్మెంటే పోలీస్నే ఉన్నా. ఇలాంటి ఎదవాళ్ళకు వాళ్ళ అన్నయ్య మళ్ళీ పెద్ద మనిషి రౌడీ గాడు. ఎదవ కొద్దంగా ఎదవ నా కొడుకు. ఈ 250 గచ్చగూడెం పోయే రోడ్లో ఈ బ్లూ రంగు రేకులు వేసి ఉంటాయి నాన్న, ఈ కలర్ రేకులు. నువ్వు నా నెంబర్ తీసుకో. ఏ రోజు ఇబ్బంది పెడుతున్నాడంటే నాకు చెప్పు. ఇదే రూట్లో తిరుగుతున్నా నాకు. నేను నా ఆంధ్ర కానీ చెబుతా నీకు. నాకు చెప్పు, నేను దగ్గరలోనే ఉంటాగా. ఫోన్ చేసి ఇంటికి వస్తే దారావతి ఏరబాబు లంబడి మావాడేనా వాడు? లంబడోళ్ళే మాకు భాష కాదు. మీరు లంబడు? బాణవతోళ్ళు మేము. బాణవుతా మీరు? బాణవతులే. నాకు ఒకసారి నేను మా నెంబర్ లేదా రాదా? మా భాష రాదా? రాదు. అమ్మాయికి వస్తుంది నా నెంబర్ అయినాక. మీది ఎక్కడ? మాది ఇక్కడ కూసుమంచి అని. ఏమిటి మరి? పాలేరు దగ్గర. మన రాంపురం రోడ్డు కానించేగా ఇది తెక్కలపాడు రాంపురం రోడ్డు ఎట్లకుంటా అన్నారు. అవన్నీ తిరిగినోడేనా నేను. ఆ కూసి మంచి డాక్టర్ తెలిసే ఉండొచ్చు నీకు. సైదా డాక్టర్ కోదాట్టే పెట్టిండు. నెమ్ము డాక్టర్ మరి బూక్కి ఆయన. బాబాయ్ ఇంకోసారి చేసిరా బాబు.
మాకు బాబాయ్ మందులు మింగట్టేదామని చెప్పిండు అయ్యో కోదట్లో కోట్ల సంతకు పేరు 40 రోడ్లు ఆ. మందులు మింగ మనం ఏం చేద్దాం బాబాయ్ ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు బాబాయ్ మీ అల్లుడు ఏం చేస్తుంటాడు? ఇది దోలుతారు అది దోలుతారు టాటర్ దోలుతారు డ్రైవింగ్. అన్నీ దోలుతారు లారీ కూడా తోలి 36 టైర్లు పెట్టిన తోలిన మగోడు వాడు ఇంజినప్పట్లో వాడు ఒక్కడేనంట ఆ. 36 టైర్లు పెట్టిన తోలిన మగోడు ఏముంది తల్లి లేడు తండ్రి లేడు ఒక అక్క లేడు మొదటి సంవత్సరానికి రెండో సంవత్సరానికి ఒక అక్కనే ఏనా గాలికి తిరిగి ఎదవాలని చుడుకు గాలిగా చేసి సర్లే ఏం కాదులే, వాళ్ళే సెట్ అవుతారు. కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది ఏమి పెట్టడు నన్ను డబ్బులు 3 లక్షలు పెట్టాను అన్న ఆ. అప్పుడైతే నేను పెళ్లి చేసిన వాడు పెళ్లి చేసినప్పుడు అయితే పందులు కూర్చున్నట్టుంది రేకులు కిందకి ఆ. నేనే వంగిపోయి ఎంత ఉండా 3 అడుగులు లేను కానీ నేనే వంగిపోయి అంత ఎత్తున లేపి 12 అడుగులు లేపి రేకులు వేపించి చుట్టూ కట్టించి చుట్టూ రేకులు భారీకి రేకులు కొట్టించి అన్నీ చేస్తే ఎక్క చెంగి రేకులు నువ్వు తాగి గొడవ పెడుతున్నట్టే నాకు ఫోన్ చేయరాదు. సరే మరి అక్కడే కానీ నువ్వు